హాయ్ ఫ్రెండ్స్, మన సొంత నువ్వే సీరియల్ రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇక మారుతీరావు దగ్గర ఉన్న వీడియో అయితే సింధుకి దొరికిందో లేదో చూసేద్దాం ఇప్పుడు. ఇక సింధు అయితే చంద్ర చితికి నిప్పెట్టేసి అక్కడ నిలబడి ఉంటుంది. ఇక ఇంతలో సెక్యూరిటీ వచ్చి, అమ్మ మీరు ఇక్కడ చేసిందంతా ఎవరో వీడియో తీసుకున్నారు అని చెప్తుల్లోకి సింధు అయితే భయపడుతూ చూస్తుంది. ఇక భయపడుతూ చూసేసరికి మారుతీరావు కనిపిస్తాడు. వామ్మో చూస్తుందని చెప్పి ఆటోలో మారుతీరావు అయితే పరిగెడతారు. అప్పుడు సింధు కూడా మారుతీరావు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఇక సింధు కూడా వేరే ఆటోలో మారుతీరావుని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక మారుతీరావు అయితే దొరకకుండా సింధు వెనక ఇలా పడుతుందని తెలుసుకొని ఇంకా స్పీడ్గా ఆటో తోలమని మారుతీరావు అయితే సగం దారికి వెళ్ళాక దిగేసేసి ఆటోని నేనున్నట్టే నడుపు అని చెప్పి ఆటో అతనికి డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి ఆటోని పంపిస్తాడు. ఇక సింధు అయితే మారుతీరావు దిగడం చూసి ఇక సింధు కూడా దిగిపోయి మారుతీరావు వెనకే పరిగెడుతూ ఉంటుంది. ఇక మారుతీరావు సింధుకి ఆధారం దొక్కకుండా ఆ వీడియోని మెయిల్కి పంపించుకుని మారుతీరావు అయితే ఫోన్ అయితే గిరిటేసేస్తాడు. అప్పుడు మారుతీరావు పరిగెడతాడు. మారుతీరావు వెనకాల సింధు పరిగెడుతూ ఉంటుంది. ఇక మారుతీరావు అయితే చూసుకోకుండా ఒక వ్యాన్ని ఢీకొంటాడు. ఇక అక్కడే పడిపోతాడు. అప్పుడు మారుతీరావుని చూసి సింధు లేవు లేవు అని చెప్పి అరుస్తుంది. ఇక మారుతీరావు లేకడు. ఇంతలో సింధు ఫోన్ కోసం ఎత్తే ఫోన్ కనిపించదు. ఎందుకంటే మారుతీరావు దారిలోనే పాడేశాడు కాబట్టి. ఇక మారుతీరావు ఫోన్ లేదు. మారుతీరావుని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక డాక్టర్ అయితే మారుతీరావు కోమాలోకి వెళ్ళిపోయాడు, బ్రెయిన్ డెడ్ అని చెప్తారు. అప్పుడు సింధు అయితే చాలా బాధపడుతుంది. ఆ ఆధారు ఎక్కడ పెట్టావు, ఎందుకు దేవుడా నాకు ఈ పరీక్ష, ఒకటి దొలుతుల్లో కోటి అని సింధు చాలా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇక ఇంతలో అయితే తేజకైతే దమయంతి చాలా గడ్డి పెడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఎలా, రేపు అది చేసిన తప్పులకి జైలుకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలో నీ పెళ్ళం చెడ్డది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో మాకు అర్థం కావట్లేదు. నువ్వు తెలుసుకునేసరికి నీకు ఎవరు ఉండరు, అందరూ చేజారిపోతారు అని చెప్పి దమయంతి చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యష్ కూడా అదే చెప్తాడు. ఇక నువ్వు నా మధు మాటలు విని తనే మంచిది అనుకుంటే నీకు జీవితంలో మేము ఎవరు దక్కం అని చెప్పి నువ్వు మారాలి అని చెప్పి యష్ అయితే తేజకి చెప్తాడు. తేజ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సింధు పిల్లలైతే ఆడుకోవచ్చు రమ్మంటాడు. అప్పుడు భాగ్యం ఈ రోజుల్లో ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు, వీళ్ళైతే ఆడుకోవచ్చు అంటున్నారు, చాలా పద్ధతిగా పెరుగుతున్నారు అని సింధు పిల్లల్ని భాగ్యం పొగుడుతూ ఉంటుంది. ఇక ఇంతలో సింధు అయితే వచ్చి తలమెంచి బిందెలతో నీళ్లు పోసుకుంటుంది. ఇక దమయంతి ఇంతలో వచ్చి, ఏంటి సింధు ఎవరో చనిపోయినట్టు ఇలా నీళ్లు పోసుకుంటున్నావు అని అడిగితే, ఆ మారుతీరావుని వ్యాన్ గుద్దింది, కోమాలోకి పోయాడు అని చెప్తుంది. మంచి జరిగింది, దేవుడు చెడు చేసిన వాళ్ళని వెంటనే శిక్షిస్తాడు. ఇక మనకు ఆ దరిద్రం పోయింది. ఇక ఎవరి డబ్బు వాళ్ళకి పనిచేస్తే మన కష్టాలు తీరిపోతాయి అని చెప్పి భాగ్యం అంటుంది. ఇక సింధుని రాము అయితే మనకి చాలా మంచి రోజులు వచ్చాయమ్మా, నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక నుంచి అయినా నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్తుంది. ఇక యష్ అయితే సింధు అయిందేదో అయిపోయింది, ఒక 4 రోజులు నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో, ఆ తర్వాత ఎవరి డబ్బు వాళ్ళకి పనిచేయొచ్చు, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్తాడు. ఇక సింధు అయితే అలా ఆలోచిస్తూ ఎవరి వంక చూడకుండా అలా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తుంది. చూశారు కదా ఈరోజు ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే మారుతీరావు కామాలో పోవడం మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.